అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు ధృవాస్ డివైన్ టారోట్ 999. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీ ఇచ్చే లైక్ కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. అదర్ రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదండి. మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా. చూసేవాళ్ళు సెకండ్ సెటప్ అయినా పర్వాలేదు, వారి మనసులో ఎవరుంటే వారికి. ఫస్ట్ సెటప్ అయినా పర్వాలేదు, ఎవరి మనసులో ఎవరుంటే వారికి. భార్యాభర్తలకి, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలనుకునే ఫ్రెండ్స్కి, ఎగ్జామ్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ బిజినెస్ పరంగా కానీ, ప్రతి మీ అనుకున్న పనిలో ప్రతి ఒక్కటి భాగంగా కూడా మీ రిలేషన్షిప్స్ ఏమైనా కూడా ఉంటే కూడా మీరు ఎలా చూస్తే అలా మీ మనసులో అనుకొని ఈ రీడింగ్ మీ పర్సన్ పేరు థర్డ్ టైమ్స్ అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అనుకొని ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు చూడండి, పక్కాగా మీకు సెట్ అవుతుంది. 30 or 40% రిజనెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అర్థం అండి. ఓకేనా అండి? ఇద్దరికి వర్తిస్తుంది, మగవారికి ఆడవారికి. ఏ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు. వీడియోస్కి విడాకులు తీసుకున్న వారికి అందరికీ వర్తిస్తుందండి. ఫ్రెండ్స్లా ఉండి లవర్స్గా మారే వారికి. కొంతమంది ఉంటారు ఏదో బంధుత్వాలను పెంచుకుంటూ, ఆ బంధుత్వాల మధ్యలో ప్రేమ అనురాగాలు పెంచుకుంటూ ప్రేమగా గుడ్డిగా నమ్ముతూ ప్రేమగా తిరుగుతుంటారు. ఇలా ప్రేమ అనే మోసం, అంటే ప్రేమ అనే 2 అక్షరాల పదంలో మోసపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఓకేనా అండి? సరే, ఈరోజు మీ కార్డ్స్ అయితే షఫల్ చేశాను. చూద్దాం. నేను మధ్య మధ్యలో నుంచో తీస్తున్నాను కార్డ్స్. చూడండి, మళ్ళీ లైన్గా తీసిందేమో అక్క అంటారు. గట్లా మీరు అందరు కూడా జర్రంతా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తే ఈ వీడియో జర అందరికి స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా సొల్యూషన్ ప్రాబ్లం ఉందంటే ఈ అక్క ఉంది, అనిత అక్క అనే విషయాన్ని మర్చిపోవద్దు. మై నేమ్ ఈజ్ అనిత. నా టారో రీడింగ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పేరు ధృవాస్ టారోట్, ధృవాస్ డివైన్ టారోట్ 999 అండి. ఓకేనా అండి? మీ అందరికీ టకాటక్ చెప్పేస్తాను, ఎక్కువ ఆలస్యం చేయను, కంగారు పడకండి. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది, ఏమో చూద్దాం. సూపర్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే హైలైట్ వచ్చిందండి. ఓకేనా? ఓకే, మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. మనము లేట్ కూడా చేస్తే బాగుండదు. ఓకేనా? మీ పర్సన్ అయితే చీకట్లో, అంటే వాస్తవానికి చెప్పాలంటే అన్నీ పెట్టే చూడడం బెటర్గా ఉంటుంది. మీ పర్సన్ వాస్తవానికైతే ఎంత వెలుతురులో ఉన్నా కూడా చీకట్లోనే ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఎంత అదృష్టాన్ని ఉన్నా, వాళ్ళకి ఎంత కలిసి వచ్చినా అదృష్టాన్ని కాలదన్నుకొని దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ అయితే, మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని ఏమంటారు, మిస్ ఇండియా అని ఫీల్ అవుతున్నారు. ఇదైతే నిజం. మీతో ఉన్నప్పుడు సంతోషంగా ఫీల్ అవుతారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. మీ లైఫ్లో జరిగే విషయాలు మాత్రమే ఇవి. మిమ్మల్ని మిస్ ఇండియా అని ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్నప్పుడు హ్యాపీనెస్గా ఉంటారు. మీకోసం మెడిటేషన్ చేస్తున్నారు. తనకి ఇంకా ఆల్రెడీ మిమ్మల్ని, మీ ఇద్దరిని చెడగొట్టడానికి మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వస్తుంది. ఎవరో ఉన్నారు. మీకు తెలిసిన వారా, వారికి తెలిసిన వారా తెలియదు. ఆమె కావచ్చు, అతనికి కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది. ఆ ప్రపోజల్ ఉంది, మనీ ఆఫర్ ఉంది. తను ఏది చూస్ చేసుకోవాలో తెలియలేక మెడిటేషన్ చేస్తున్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన మీ పర్సన్ ఒకరిని వదిలేయబోతున్నారు. ఒకరిని వదిలేస్తారండి. మీరు అనుకుంటున్నట్టు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మిమ్మల్ని అయితే కాదండి. మధ్యలో ఎవరైతే వచ్చి పుల్లలు పెట్టి మిమ్మల్ని, మీ పర్సన్ని కాకుండా మీకు దూరం చేసి మిమ్మల్ని అగాధంలోకి నెట్టేసి వాళ్ళు ఎంతో చిరునవ్వుతోటి నేను గెలిచాను అని కాలర్ ఎగరేసుకుంటూ వాళ్ళే అద్దంలో మొహం చూసుకుంటూ పగలబడి నవ్వుతున్నారు చూడండి. వాళ్ళ జీవితం త్వరలో రోడ్డు పాలు కాబోతుంది. చిల్లర ఏరుకునే టైపు కాబోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ట్రూ. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, చెడులో మంచిని వెతకండి. ఖచ్చితంగా మీకు పాజిటివ్గానే వస్తుందండి. ఓకేనా? ఖచ్చితంగా థర్డ్ పార్టీకి, అంటే మీ మనసులో
మీ పర్సన్ ఉన్నారు, ఎవరో ఒకరితో అదే ఎవరో రిలేషన్షిప్లో ఉన్నారు, ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అయిపోయింది. అలాంటి వారు గొడవలు పడుతున్నారు, గొడవలు పడి వాళ్ళిద్దరు విడిపోతున్నారు. ఖచ్చితంగా విడిపోతారు. విడిపోవడానికి కొంచెం టైం పడుతుంది, దగ్గరలోనే సమయం ఉంది. వాళ్ళు మాత్రం మీరు అనుకుంటున్నట్టు మీ పర్సన్ ముందడుగు వేయలేదు. అర్థమవుతుందా? ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది. మీ పర్సన్ మీరు అనుకున్నట్టు ముందడుగు వేయలేదు. కావాలని వారే అతి చనువు తీసుకొని మీ పర్సన్ మనసుని చెడగొట్టారు. చెడగొట్టి మీ పైన ఎన్నో పాటలు మొత్తం పుట్టించి చెప్పడము, మీ పైన నేర్పించడము. మీ పర్సన్ అయితే కొంతమందికైతే చెప్పుడు మాటలు వినే వ్యక్తులైతే ఉన్నారండి. అందరూ కాదు, కొందరే. ఓకేనా? జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు. నిజంగానే మీకు న్యాయం జరుగుతుంది. థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ జరుగుతుంది. మీ పర్సన్ మీకోసం వేచి చూస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. థర్డ్ పార్టీని వదిలేస్తారు. ఓకేనా అండి? చాలా చాలా బాగుందండి. వీడియో అయితే చాలా బాగా నచ్చింది. మీ పర్సన్ దగ్గర 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మీ దగ్గర ఒకలాగా ఉంటారు, థర్డ్ పార్టీల దగ్గర ఒకలాగా ఉంటారు. అది మీ పర్సన్కి శాపంగా మారబోతుంది. ఎందుకంటే తను కూడా రోడ్డు మీద పడబోతున్నారు. ఎందుకంటే చెడపకురా చెడేవు అన్నారు. అయితే చెప్పుడు మాటలు పట్టుకొని మిమ్మల్ని ఎంత హింస పెట్టారో, మీ మనసుని ఎంత హింస పెట్టారో, మీరు ఎంత ఓపికతోటి ఉన్నారో, కళ్ళతోటి చూసినవి కూడా మీరు మనసుకు దాకా తెచ్చుకోకుండా ఎంతో ఓపికగా, ఎంతో పేషెన్స్గా భరించారు. అయినప్పటికీ కూడా మీ పర్సన్ మారలేదు. కానీ మీ పర్సన్ అయితే చాలా గుణగణాలున్న వ్యక్తి, మంచి వ్యక్తి. కాబట్టి మీ పర్సన్ని చెడగొట్టాలనే, మిమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నం చేశారు. కష్టపడి డబ్బు సంపాదించగల వ్యక్తి. వెలుతురు అంటే ఎంత అదృష్టం ఉన్నా కూడా కాలదన్నుకొని ఎవరో ఎవరో తన లైఫ్లోకి అనవసరంగా నేర్పుడు మాటలు పట్టుకొని పిచ్చకుంట్ల రిలేషన్ పెట్టుకొని సిగ్గు శరాలు కామన్ సెన్స్ లేకుండా ఇలా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. నేర్పుడు మాటలు పట్టుకొని ప్రపోజల్లో పడిపోయారు, చాప పిల్లల కొట్టుకుంటున్నారు. కానీ మీ పర్సన్కి ప్రపోజ్ చేసి మీ పర్సన్ తోటి రిలేషన్షిప్ పెట్టుకున్నారు. వాళ్ళు ముందుకొచ్చి పెట్టుకున్నారు. కానీ ఖరాబ్ అయ్యేది మీ పర్సన్. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వదిలిపోతాను కదా, తను కూడా గిలగిలా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. మీ పర్సన్ మీ దగ్గరికి ప్రేమగా రావడానికి గుర్రం మీద ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు వద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. చాలా ఇంటెన్షన్, చాలా మీ గురించి చాలా విపరీతమైన ప్రేమతోటి బాగా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని. మిమ్మల్ని ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఫోన్ కాల్ మెసేజ్ కూడా కాల్ కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి. త్వరలోనే కలవబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఏదో ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు బాధపడకండి, చింతించకండి. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి. పరమశివయ్య హరహర మహాదేవ్ ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. మీరు ఖచ్చితంగా కలుస్తారు. మీ రిలేషన్షిప్ ఎలాంటిదైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. మీకు త్వరలో మనీ ఆఫర్ అయితే ఉంది. హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. స్టార్ అయితే ఉంది. కానీ ఇన్ని చేసిన మీ పర్సన్ అయితే తప్పక శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ది చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు. ఒక ఎడారిలో ప్రేమగా అంటే అన్నీ ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, నా గురించే అని భ్రమలో బతుకుతుంది. ఆ భ్రమ అనేది త్వరలో ఏంటంటే వర్షం వస్తుంది, భూమిపైన పడుతుంది. ఎంతసేపు పడుతుందండి? వాన కొట్టి ఎండాకాలంలో వాన ఎలాంటిదో మీ లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా అట్లాంటిదే. ఎండాకాలంలో వాన ఎట్లా వస్తుంది? వస్తుంది, పోతుంది. గది కూడా గట్లనే. జరంత సమాజ్ చేసుకోర్రి. ఇగో డెత్ కార్డ్ వచ్చింది అంటే రీయూనియన్ ఖచ్చితంగా ఉంటుంది. సపరేషన్లో ఉన్న వారికి, విడిపోయిన వారికి ప్రతి ఒక్కరూ త్వరలో కలవబోతున్నారు. అంటే మళ్ళీ కొత్త నైపుణ్యాలతోటి, కొత్త గుణాలతోటి మీ పర్సన్ పశ్చాత్తాపంతో మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే రీబర్త్ అంటే ఒక తల్లి 9 నెలలు మోసి కానీ పెంచి తను ఎంత కష్టపడి బయటకి వస్తుందో తను కూడా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో నుంచి అలా బయటకి రావడం అనేది అయితే జరుగుతుందండి. ఇదే జరిగేది. సరే, ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల వరకు అనేది మనం చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వారికి, గొడవలు పెట్టుకొని ఒకటే ఇంట్లో ఉంటూ అన్నీ ఏదైనా సరే అందరికీ, ఆడవారికి మగవారికి
ప్రతి ఒక్కరికి చూస్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక్కరికి అని కాదు, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, విత్ ఇన్ 9 days, 9 months, 9 weeks పట్టొచ్చు. సెప్టెంబర్ వరకు కొంతమందికి కనిపిస్తుందండి. ఓకేనా, మరికొందరికి అయితే ఇన్ బిగినింగ్ 21 days, 20 days పడుతుందండి. ఒక 20 weeks కూడా పట్టచ్చు. ఓకేనా అండి, నెక్స్ట్ సండే వరకు అయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా వస్తుందండి. నో థింకింగ్ ఇంట్రెస్టింగ్ బట్ దట్స్ విల్ బీ న్యూ యువర్ ఫర్ ఎవర్. అంటే మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇప్పుడు ఎప్పుడు ఫర్ ఎవర్ తన లైఫ్లో మీరే ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టుమారో కూడా కొందరికి రావచ్చు, చెప్పలేము. ఓకేనా అండి. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది మనం ఎంతవరకు నిజం ఏం కార్డ్స్ అడుగుదాం. ఓకేనా మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్. ఏదో అల్లారం సౌండ్ వచ్చిందండి. నేను అల్లారం సౌండ్ అది ఓకే, అది బంద్ చేయడం మానేస్తాను. ఓకే, చూద్దాం మరి. అన్లక్కీ అంటే ఏ విషయంలో అన్లక్కీ అంటే మీ విషయంలో, మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ ఉంది కదా, మీ పర్సన్ ఆ విషయంలో అన్లక్కీ. ఎందుకంటే థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోతుంది. లెట్స్ గో. మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని విజయవంతంగా సాధించుకోవచ్చు. ముందుకెళ్ళండి. మీరు అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. చేయండి. ఓకేనా, మీ ఫ్యామిలీ హ్యాపీగా కలవబోతున్నారు. సంతోషమైన రోజులు తిరిగి రాబోతున్నాయి. సంతోషంగా ఉండబోతున్నారు. ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే మీ హెల్త్ ఎవరికో బాగాలేదు కొంచెం, అంటే మీ పర్సన్ వల్ల అనుకుంటా. మీరు కొంచెం హెల్త్ బాగా చూసుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయంట. ఆ థర్డ్ పార్టీ వల్లనే అనుకుంటా. మీరు థర్డ్ పార్టీ కోసం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. టేక్ ఫ్రమ్ ఫ్రమ్ అదే ఫర్గివ్నెస్ అంటే మీకు ఇంకా ఏదో ఆ భగవంతుడు మీకు ఇంకా ఏదో ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఓకేనా, లుక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు చూడండి, వేచి చూడండి, వెయిట్ చేయండి. రొమాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంది. మంచి రొమాంటిక్ పర్సన్. ఓకేనా, ఏదైనా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. ఓకేనా అండి. అందరికీ ఏమంటారు, ఈ వీడియో నచ్చిన లైక్స్ కామెంట్స్ అబర్నెస్గా ఉండండి. లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే అండి, ఎస్ వచ్చింది. మీరు అనుకున్న పనులలో విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే అండి. ఓకే, మనం పెండిలంని అడుగుదాం. ఓకే, ఇప్పటి వరకు మా వ్యూవర్స్కి చెప్పింది ఎంతవరకు నిజం? ప్లీజ్ డివైన్ ఎస్ఆర్ నో చెప్పండి. ప్లీజ్ డివైన్ ప్లీజ్. ఇప్పటి వరకు చెప్పింది ఎంతవరకు నిజం? ఎస్ఆర్ నో? ఎస్ వచ్చిందండి. కావాలంటే మీకు చూపిస్తాను. ఎస్ అయితే వచ్చింది. ఇదిగో ఎస్. ఓకేనా, ఎస్ వచ్చింది. ఇంకొకటి డయల్ చేస్తాను. ఏంజల్ నెంబర్ ఎవరికి వచ్చిందో ఈ నంబర్స్ ఎవరెవరైతే మీకు లక్కీ నెంబర్స్ వస్తాయో కామెంట్లలో పెట్టండి. లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. 4 వచ్చిందండి. ఓకే, 5 వచ్చిందండి. 2 వచ్చిందండి. మళ్ళీ 4 వచ్చిందండి. 3 వచ్చిందండి. మళ్ళీ 4 వచ్చిందండి. మీరు అనుకున్న ఈ 4 అంకెలు ఎవరికి ఇష్టమో వారు పెట్టండి. 3 వచ్చిందండి. 3 టైమ్స్ వచ్చింది. 4 3 టైమ్స్ వచ్చింది. ఇగో 4 టైమ్స్ వచ్చిందండి. ఇగో 5 2 టైమ్స్ వచ్చింది. 6 వచ్చిందండి. మళ్ళీ 5 వచ్చింది 3 టైమ్స్. 2 వచ్చిందండి. 2 ఇంతకుముందు వచ్చింటుంటుంది. మళ్ళీ 5 వచ్చిందండి.
మీకు వచ్చిన అంకెలు కామెంట్లో పెట్టడం అయితే మర్చిపోకండి. 4 వచ్చింది. మళ్ళీ 4 వచ్చిందండి. ఎవరో అదృష్టవంతులు. నిజంగా అమేజింగ్. ఈ 4 444 లైన్గా వచ్చింది. ఎవరికి వచ్చిందో, ఎంతమందికి వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. 6 వచ్చిందండి. ఫస్ట్ 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 5 వచ్చిందండి. 5 వచ్చిందండి. మళ్ళీ 5 వచ్చిందండి. ఈ 5 3 టైమ్స్ వచ్చింది. ఎవరికి వచ్చిందో పెట్టండి. ఓకేనా? 3 వచ్చిందండి. 5 వచ్చిందండి. మళ్ళీ 5 వచ్చిందండి. 6 వచ్చిందండి. 5 5 6 ఇంకొక 2 టైమ్స్ వేసి ఆపేస్తా. 5 4 6. ఓకే అండి, బాయ్. ఎవరికి ఏ అంకెలు వచ్చినాయో చూసి దయచేసి వెల్కమ్ టు ధ్రువాస్ డివైన్ టారోట్ 999 కామెంట్స్, లైక్స్, నంబర్స్ ఎవరెవరికి వచ్చినాయో లైక్స్, కామెంట్స్ ఇవ్వండి. కామెంట్లలో మీ పేరు పెట్టి ఈ నంబర్ ఎవరికి వచ్చిందో పెట్టండి. ఓకేనా? ఈ నంబర్స్ గురించి మీకు నేను రేపటి వీడియోలో మీరు నాకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా, కామెంట్ రూపంలో అయినా చెప్తాను. ఓకే అండి, బాయ్. మీ అందరి ఆధార అభిమానాలు ఎప్పటికీ నా పైన ఉండాలి. ఆ పరమశివ ఆశీస్సులు ఉండాలి అందరిపైన. బోలో శివశంకరయ్య అంటే మన శివుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. అందులో నేనే ఉండాలి. అందరూ బాగుండాలి. మీతో మీ అనిత. ఓకే, బాయ్ అండి. రేపటి కంటిలో మళ్ళీ కలుద్దాం.